భారీ అంచనాలతో ఐపీఎల్ 2026 సీజన్ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ అందుకు తగ్గట్టుగానే శుభారంభం చేసింది. కోల్కతా నైట్ రైడర్స్తో భారీ లక్ష్యాన్ని ఛేదించి 13 ఏళ్ల తర్వాత ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించింది. దాంతో ముంబై ఇండియన్స్కు తిరుగు లేదని అంతా అనుకున్నారు. జట్టు నిండా అంతర్జాతీయ స్టార్లు, నలుగురు వరల్డ్ టీమ్ కెప్టెన్లు ఉండడంతో ఈ టోర్నీలో ముంబై ఇండియన్సే విజేతగా నిలుస్తుందని 14 మంది స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. వారే కాదు, ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, జెమినై, గ్రోక్, మెటా ఏఐ అన్ని టైటిల్ గెలిచే అవకాశాలు ముంబై ఇండియన్స్కే ఉన్నాయని జోస్యం చెప్పాయి. కానీ ముంబై ఇండియన్స్ అనూహ్యంగా హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడి పాయింట్స్ టేబుల్లో 8వ స్థానంలో నిలిచింది. జట్టు నిండా అంతర్జాతీయ స్టార్లు ఉన్నా పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్, లాక్ ఆఫ్ ప్లానింగ్ ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసిస్తున్నాయి. వరల్డ్ బెస్ట్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ తీయకపోవడం గమనార్హం. రోహిత్ సూపర్ ఫామ్లో ఉన్న గాయపడ్డం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. తిలక్ వర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతూ ఉండడం కూడా ఆ జట్టుకు నష్టం చేస్తోంది. టోర్నీకి ముందు ముంబై ఇండియన్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ చేరుతుందని చెప్పిన వారంతా ఆ జట్టు ఆటలు చూసి నివ్వెరపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ పుంజుకొని ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే అవును అని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ టోర్నీలో ముంబై 4 మ్యాచ్లే ఆడింది. ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏం సంక్లిష్టంగా లేవు. చివరి 10 మ్యాచ్ల్లో 7 గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. 8 గెలిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఐపీఎల్లో లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4లో నిలిచిన జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్ 4లో చోటు దక్కాలంటే ప్రతి జట్టు కనీసం 8 విజయాలతో 16 పాయింట్స్ సాధించాలి. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది కాబట్టి మరో 7 గెలిస్తే సరిపోతుంది. ఓడిన మ్యాచ్ల్లో కూడా రన్ రేట్ దెబ్బతినకుండా ప్రదర్శన చేయాలి.